ఏంటత్తా అంతా కోపంతో ఊగిపోతున్నారు? జరగరాని ఘోరం చేయకూడని నేరం ఏమన్నా అయిపోయిందా? ఏంటి పెద్దబాబు, నువ్వు కూడా అంత ఆవేశంగా కనిపిస్తున్నావు? ఇంతకీ వల్లి ఏది? పట్టరాని ఉక్రోషాన్ని ఆపుకోలేక ఏమన్నా చేసేసావా? ప్రమీలా, ఇంకాప్తావా? నేను ఆపుతాను. ఊరోళ్ళడిగి మాటల్ని ఆపగలరా? వాళ్ళ నోళ్ళని నొక్కగలరా? అంటే పాపం వాళ్ళకి విషయం తెలియదు కదా. ఎవరికీ చెప్పకుండా పెదబాబుని వల్లికిచ్చి కట్టబెట్టినందుకు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారత్తా. అందరికీ సమాధానం చెప్పొచ్చేసరికి ఇదిగో నాకిప్పుడయ్యింది. నా మీద మీకు అభిమానం లేకపోయినా మీరంటే నాకు మమకారం ఉంటుందిగా. నీ మమకారం ఎటువంటిదో మాకు తెలుసులే ప్రమీలా. మమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం కోసం చూస్తున్న తోడేలువు నువ్వు. నువ్వు మాకు మంచి చేశావంటే నేను నమ్మను. ఇక గెలుపు ఓటముల గురించి అంటావా? మేము చెయ్యాల్సింది మేము చేస్తాం. మిగిలింది ఆ పైవాడి దయ. న్యాయాన్ని గెలిపిస్తాడో అన్యాయానికి దారిస్తాడో ఆయనిష్టం. కష్టమే. అంటే పెళ్ళైపోయింది, అందరికీ తెలిసిపోయింది, ఇంకేం చేయగలము అని. త్రిపుర వచ్చేటట్టు కనిపించడం లేదుగా. ప్రమీల, త్రిపుర వస్తుంది, చూస్తూ ఉండు. అవునా? లోపల కుళ్ళు పెట్టుకొని పైకి సంతోషాన్ని చూపించక్కర్లేదులే. ఎవరెన్ని అనుకున్నా ఏం చేసినా నా కూతురు వస్తుంది. మేమనుకున్నది నెరవేరుతుంది. నాకు కావాల్సింది కూడా అదే అక్క. మీరే నన్ను సవ్యంగా అర్థం చేసుకోవడం లేదు. వేరే విధంగా ఊహించుకొని అపార్థం చేసుకుంటున్నారు. నేను మీదాన్నే, పక్కింటి దాన్ని కాను. నేను మోసపోయానే గాని వాళ్ళలా మిమ్మల్ని మోసం చేయలేదు. పిన్ని, ఇంక చాలు. తప్పులంచడానికి ఇది సమయం కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో అందరికీ తెలుసు. ఇంకా మాట్లాడుకో. అంతేలే. ధర్మం నొట్టిని నొక్కడానికేగా అందరూ ప్రయత్నిస్తారు. కానివ్వండి కానివ్వండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్